షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కానీ నష్టపోయే వాళ్ళని లక్షలు కాదు, కోట్ల మంది ఉన్నారు. ఇండియా వైజ్ చూసుకుంటే కొన్ని కోట్ల మంది షేర్ మార్కెట్‌లో దారుణంగా నష్టపోయి ఉన్నారు. కారణాలు ఏవైనా గూడా మనం ఖచ్చితంగా డ్రీమ్స్‌తోనే షేర్ మార్కెట్‌కి వస్తూ ఉంటాం. నా పిల్లల చదువు కోసం ఏదైనా గూడా గొప్పగా సేవింగ్ చేయాలి. నా కూతురి పెళ్లి చాలా గొప్పగా చేసుకోవాలి. దానికోసం ఏదైనా గూడా డబ్బులు సంపాదించాలి. నా కొడుకు చదువు కోసం డబ్బులు సంపాదించాలి. ఇలా ఏదో చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాం. మనం ఇక్కడ 10,000 పెడితే రూ. 1,00,000 వస్తుంది. 1,00,000 పెడితే 10,00,000 వస్తుంది. 10,00,000 పెడితే రూ. 1,00,00,000 వస్తుంది అని. కానీ వస్తుందా లేదా అనేది మీకు స్టిల్ ఇప్పటికి క్వెషన్ మార్క్ ఉంటది. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్‌లో కావలసినంత డబ్బు ఉంది. కానీ మీకు తీసుకోవడం తెలియాలి. సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది. కానీ తీసుకోవడం తెలియాలి. నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే ఇక్కడ డబ్బులున్నాయి. నేర్చుకోకుండా ఎలా పడితే అలా ట్రేడ్‌లు చేస్తే డబ్బులు పోతూనే ఉంటాయి. మీ జీవితాంతం పోతూనే ఉంటాయి. చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత షేర్ మార్కెట్‌కి 95% కాదు, 99% మెంబర్స్ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఎంతగా పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఆ ఊబిలోంచి బయటకు రాలేక, ఏం చేయాలనో అర్థం గాక, ఎవరికి చెప్పుకోవాలనో అర్థం గాక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మరి వీళ్ళందరికీ సొల్యూషన్ ఉందా? ఈ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ అని చెప్పేసి మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల సొల్యూషన్స్ కనపడినట్టే ఉంటాయి. కానీ ఎక్కడా సొల్యూషన్ ఉండదు. ఎక్కడా సొల్యూషన్ ఉండదు. మీరు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటే అన్నీ ఫెయిల్యూర్ అవుతూనే ఉంటాయి. మరి ఫెయిల్యూర్ కాని ఒక సొల్యూషన్ ఉంటే, షేర్ మార్కెట్‌లో మీరు బయటకొచ్చే ఒక సొల్యూషన్ ఉంటే, మీ అప్పులు క్లియర్ చేసుకునే సొల్యూషన్ ఒకటి ఉంటే, దాని పేరే గ్రీన్ రూమ్. గ్రీన్ రూమ్‌లో మీకు పెద్ద అసెట్ ఏంటంటే మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు చేస్తున్న ట్రేడింగ్ బంద్ చేయండి. ట్రేడింగ్‌ని ఆపండి. స్టాప్ ట్రేడింగ్. స్టాప్ ద ట్రేడింగ్. ఫస్ట్ ట్రేడింగ్ ఆపండి. ట్రేడింగ్ ఆపిన తర్వాత నేను చెప్పేది వినండి. షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా నేర్చుకునే ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు మీరు నేర్చుకునే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే విపరీతమైన అప్పులయిపోయి ఉంటాయి. ఆ అప్పులను క్లియర్ చేసే ప్రాసెస్‌లో ఆ అప్పుల హ్యాంగోవర్‌లో ఉంటారు తప్ప, మీరు నేర్చుకునే ప్రాసెస్‌లో ఎవరు చెప్పినా వినరు. నేర్చుకునే పరిస్థితిలో మీరు ఉండరు. మళ్ళీ ఎలా క్లియర్ అవుతాయి? అదే గ్రీన్ రూమ్ సొల్యూషన్. మీరు చేయాల్సింది ఏంటి అంటే, గ్రీన్ రూమ్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీ వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ పంపిస్తాను. నాకు కమ్యూనికేషన్‌లో రాగానే లింక్ వస్తది. ఆ లింక్ క్లిక్ చేసుకొనేసి మీరు వాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది కూడా ఫ్రీ అకౌంటే. మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత పూర్తిగా ప్రొఫైల్ అంతా క్లియర్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ అకౌంట్‌లో మీరే, ఎవ్వడికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్‌లో మీరే $3,100, $3,100 అంటే రూపీస్‌లో వచ్చేసి రూ. 3,00,000 మీ అకౌంట్‌లో మీరే డిపాజిట్ చేసుకోండి. ఇదొక్కటే మీరు చేయాల్సింది. కూర్చొనేసి సైలెంట్‌గా కూర్చొని మీ అకౌంట్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను. ట్రేడింగ్ మొత్తం మాకు కనెక్ట్ అయి ఉంటుంది. పూర్తిగా మా పాయింట్ ఆఫ్‌లో మీకు ట్రేడ్ అవుతుంటది. సో, ఇది 3 నెలల సర్వీస్. గ్రీన్ రూమ్ అనేది 3 నెలల సర్వీస్. ఈ 3 నెలల పాటు కంటిన్యూగా ట్రేడ్‌లు అవుతూనే ఉంటాయి. సో, దాంట్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మీకు వచ్చే ప్రాఫిట్స్ 3 నెలల పాటు దాంట్లోనే హోల్డ్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే లాట్ సైజ్‌ని మేము పెంచుకుంటూ వెళ్తుంటాం. సిట్యుయేషన్ బట్టి పెంచడం, తగ్గించడం అనేది జరుగుతూ ఉంటది. సో, అలా 3 నెలలకి ఎంత వచ్చిందనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 నెలలకి 3,00,000 వచ్చిందా? లేదంటే 3 నెలలకి 3,00,000కి 3,00,000 వచ్చిందా? లేకపోతే 3,00,000కి 6,00,000 వచ్చిందా? 3,00,000కి 12,00,000 వచ్చిందా? 3,00,000కి 15,00,000 వచ్చిందా? 3,00,000కి 20,00,000 వచ్చిందా? గ్రీన్ రూమ్‌లో హైయెస్ట్ 21,00,000 వచ్చింది. సో, రీసెంట్ టైమ్స్‌లో మన ఫ్యామిలీ మెంబర్‌కి 11,00,000 వచ్చింది. అది పూర్తిగా మీ అదృష్టాన్ని బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి ఉంటది. ఎంతొస్తదని అడుగుతూ ఉంటారు. పర్మనెంట్‌గా ఇంత ఇన్‌కమ్ వస్తదని ఎవ్వరు చెప్పలేరు. మార్కెట్ కండిషన్ బట్టే. మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టే ఇక్కడ ట్రేడ్స్
కనెక్ట్ అవుతూ ఉంటాయి, వాటిలో ప్రాఫిట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో వచ్చే ప్రతి రూపాయి, వచ్చే ప్రతి ప్రాఫిట్ మీదే. మీ అప్పులు క్లియర్ చేసుకోవడానికి 3 నెలల తర్వాత మీరు అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీ చేతిలో ఎంత అమౌంట్ ఉందో చూసుకోండి. 3 lakhs పక్కన పెట్టుకోండి. రిమైనింగ్ అమౌంట్ వచ్చిన ప్రాఫిట్స్ అంతా ఎవరికి అర్జెంటుగా అప్పులు కట్టాలి అనేది క్లారిటీగా చూసుకోండి. క్లారిటీగా చూసుకొని అప్పులు ఎవరికి అర్జెంట్ ఉన్నాయో అవన్నీ టకటక క్లియర్ చేసి మళ్ళీ రెన్యువల్ చేసుకోవడం. మరి మీకేంటి అంటే మా ఫీజులు మాత్రమే ఉంటాయి. గ్రీన్ రూమ్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మంత్ 1 lakh ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే, హైడ్ ఛార్జెస్ ఏవి ఉండవు. మంచిగా ప్లాన్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. సో గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీరు రెన్యువల్ చేసుకుంటూ 3 నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి. అప్పులు క్లియర్ అయితే కానీ మీరు మనశ్శాంతిగా ఉండరు. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో చూసుంటారు మీరు ఈ అప్పుల వల్ల. అవన్నీ క్లియర్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోండి. దీంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాపీ ట్రేడింగ్ అనే ఇంకొక సర్వీస్ ఉంటుంది. అది కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దాంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే డైలీ వర్క్ ఏంటంటే 6 అవర్స్కి ఒకసారి $30, 6 అవర్స్కి ఒకసారి $3,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. $3,000 అంటే యావరేజ్గా $30 అనమాట. ఇది సిప్ సిస్టంలోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 అవర్స్కి ఒకసారి $30. సో రోజుకి 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 8 days మీరు కనుక కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అది ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ మిషన్ లాగా తయారవుతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, మరొక ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్. సో ఇది లైఫ్ లాంగ్ మీకు జరిగే ఒక ఇన్కమ్ సోర్స్ అనమాట. లైఫ్ లాంగ్ జరిగే బిజినెస్ ఇది. దీన్ని మీరు రెగ్యులర్ ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు. ఒక పక్క గ్రీన్ రూమ్లో మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతుంటే, మరో పక్క కాపీ ట్రేడింగ్లో టోటల్ ఇదే వ్యాంటేజ్ అకౌంట్లోనే చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్ అకౌంట్లో ఏం అవసరం లేదు. సేమ్ వ్యాంటేజ్ అకౌంట్లోనే గ్రీన్ రూమ్లో ఏదైతే ఎంటర్ అయ్యారో అదే అకౌంట్లోనే సపరేట్ ఫోల్డర్లో మీ కాపీ ట్రేడింగ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక పక్క రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ అవుతూ మరో పక్క అప్పులన్నీ క్లియర్ అయిపోతుంటే ప్రశాంతంగా మళ్ళీ మీ లైఫ్ని మొత్తం రీసెట్ చేసుకునేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి. సో పూర్తి డీటెయిల్స్ కోసం కేఓఎస్ వాట్సాప్ నంబర్ 7981599433. వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్. కేఓఎస్ టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి టెలిగ్రామ్లో నాకు కమ్యూనికేషన్కి వచ్చేయండి. పర్సనల్గా వాట్సాప్కి మీరు ఎలా మెసేజ్ చేస్తారో టెలిగ్రామ్లో అదే మెసేజ్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు వ్యాంటే సంబంధించిన లింక్స్, గ్రీన్ రూమ్, కాపీ ట్రేడింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ప్రశాంతంగా మీరు ఫైనాన్షియల్గా రీసెట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ కోసం ఇమ్మీడియట్ నాకు టెలిగ్రామ్కి కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @king of share market. థ్యాంక్ యూ సో మచ్.